ముందుగా మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా మా ముగ్గురిని తీసుకెళ్లేది. అసలు ఏం సంబంధం లేకుండా ఎంత క్లోజ్ అయిపోతాం కదా స్కూల్ ఫ్రెండ్స్తో. చిన్నప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రీటింగ్ కార్డు 2 యాపిల్స్ హాయ్ ఎందుకో ఆర్గనైజర్ సో కిడ్స్ ఇలా హ్యాంపర్స్ రెడీ చేసి పెట్టారు. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి యాక్టివిటీ చేయించబోతున్నారు. సో హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. హాయ్ అండి, మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నాను. హ్యూమిడ్ చేంజెస్ వల్ల అండ్ నా స్కిన్ డిఫరెంట్ వెదర్స్కి అయ్యే ఎక్స్పోజర్కి నా స్కిన్ గురించి నాకు చాలా కన్సర్న్గా ఉంటుంది. అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక డార్క్ స్పాట్ స్కిన్ ప్రాబ్లం నుండి నేను ఎలా ఓవర్కమ్ అయ్యానో చెప్తాను. డార్క్ స్పాట్స్ని ఓవర్కమ్ చేయడానికి నాకు గో-టు అయిన ఒక ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. ఫస్ట్ దీన్ని నేను అప్లై చేస్తూ దీని గురించి చెప్తాను. ఈ సిరమ్ని ఇలా జస్ట్ 2 to 3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన డైలీ ట్వైస్ అప్లై చేసుకోవాలి. అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో సిరమ్ కంప్లీట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. అసలు డార్క్ స్పాట్స్ అనేవి యాక్నే స్కార్స్, ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్, ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. స్కిన్ అనేది న్యాచురల్ గ్లోతో పాటు ఈవెన్ టోన్డ్గా ఉండడం కోసం డార్క్ స్పాట్స్ని మంచి ఎఫిషియంట్ ప్రోడక్ట్తో ట్రీట్ చేయాలి. నేను ఈ సిరమ్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే ఇది పసుపుతో 100% ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది. ఇంకా దీంట్లో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నైసినమైడ్ ఉంది. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతుంది. విజిబిలీ క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ని ఇవ్వడం కోసం ఈ సిరంలోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్లోకి క్విక్గా అబ్జర్వ్ అవుతుంది. ఈ సిరంలోని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్తో స్కిన్లోని డల్నెస్ రెడ్యూస్ అవ్వడంతో పాటు స్కిన్ రేడియన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఈ సిరం స్వరస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్తో తయారవడం వల్ల పసుపు యాక్టివ్స్ అన్నీ కూడా వాటి ఫుల్ పొటెన్షియల్కి రిమైన్ అవుతాయి. సో డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్గా రెడ్యూస్ అవుతాయి. సిరం అప్లికేషన్ అయిపోయాక సన్ స్క్రీన్తో ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అండ్ నా స్కిన్కి అయితే వండర్స్ని ఇచ్చింది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేద్దాం అనుకున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మీ డార్క్ స్పాట్స్ విజిబుల్ రిడక్షన్ని మీరే అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ చెక్అవుట్. సో ఇప్పుడు బ్యూటీ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ హార్ట్ బ్యూటీ గురించి కూడా మాట్లాడుకుందాము. హార్ట్ బ్యూటిఫుల్గా ఉండాలంటే ఎప్పుడు మనలో నా చిన్నతనము, చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ నెమరు వేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామైలే. సో పిల్లలు దేవుడు వాళ్ళిద్దరూ అంటే ప్యూర్ అన్నమాట. అందుకే సో పిల్లల్ని ప్రతిసారి దేవుడితో పోలుస్తారు కదా. సో అంత స్వచ్ఛమైన మనసు, వాళ్ళల్లో కళ్ళ కపటం ఏమి ఉండదు, దేనికైనా సంతోషపడిపోతారు, ఏం చేసినా సరే ఆనందంగా ఉంటారు. వాళ్ళు చేసిన పని 100% చేయడానికి ట్రై చేస్తారు. లెక్కలు ఉండవు, కూడికలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళకి అనిపిస్తే ఏడుస్తారు, అనిపిస్తే నవ్వుతారు, అనిపిస్తే తింటారు, అనిపిస్తే ఆడుకుంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. అదే పిల్లలు. సో ఆ పిల్లలకి ప్రతిరోజు పండుగే. కాకపోతే మనకి నెహ్రూ చాచా జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి పుట్టినరోజు కాబట్టి
ఆ రోజు ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన బర్త్డేని బాలల దినోత్సవంగా మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు అనుకోండి. నేను కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. నీకేముందిలే హరిత, నువ్వు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటావు కదా, ఇది మాత్రం ఎందుకు వదులుతావు అని మాత్రం అనుకోకండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే జీవితంలో కొంతమంది కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అది ఉంటుంది, ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. బట్ బాల్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అందుకే సెలబ్రేట్ చేసుకోవాలి అంటున్నాను అనమాట. సో బాల్యం అనగానే చాలామందికి చాలా మెమరీస్ ఉంటాయి. కొంతమందికి పాపం బాల్యం అంటే తెలియకుండా పెరిగిన వాళ్ళు ఉంటారు, బాల్యంలో కష్టపడిన వాళ్ళు ఉంటారు. అంటే బాల్యంలో అంటే చాలా ఏం చెప్తాను చెప్పండి, చాలా ఉంటాయి బాల్యంలో. కానీ ఏదేమైనా సరే ఆ బాల్యం అనేది ఆ కష్టాలను ఏది గుర్తుపెట్టుకోదు. ఆ బాల్యంలో ఆ చిన్న మూమెంట్ అంటే బాగా ఆడుకున్నాము, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, ఏమీ చేయకపోయినా కూడా ఆ బాల్యంలో ఉన్నవాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు. అదే బాల్యం అనుకుంటున్నాను నేనైతే. సో నాకు కూడా చాలా చాలా ముచ్చట్లు ఉన్నాయి చిన్నప్పుడు. మెయిన్ ముచ్చట చెప్పాలంటే లాస్ట్ టైం మా అన్నయ్య చెప్పారు కదా, మా శాంతికి తిండి అంటే బాగా ఇష్టము, మా చెల్లి వదిలినా తినేస్తుంది, నేను వదిలినా తినేస్తుంది అని. ఎస్, ఐ లవ్ ఫుడ్. ఇంకా చాక్లెట్స్ అనేది అప్పుడు పెద్ద తెలీదు, మిఠాయిలు. సో మిఠాయిలు ఉండేవి, తర్వాత పెప్పర్మింట్లో, తర్వాత ఆరెంజ్ తొనలు, అవి ఇవన్నీ తినేదాన్ని. సో డబ్బులు ఇస్తారు కదా, మన చుట్టాలు వస్తే 10 పైసలు అలా ఇచ్చేవాళ్ళు అనమాట. రూపాయి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అనుకోండి. అవన్నీ దాచుకొని స్కూల్కి వెళ్ళినప్పుడు కొబ్బరి ఉండలు కొనుక్కొని తినేదాన్ని. సో అలా అనమాట. ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టపడేదాన్ని. ఇంకా బాల్యంలో చాలా క్వైట్, తినటానికి మాత్రమే నోరు తెరిచేదాన్నేమో నిజం చెప్పాలంటే. సో నేను చెల్లి మా ఇద్దరికి 3 years డిఫరెన్స్. సో బాగా ఏది చేసినా మా ఇద్దరికి మమ్మీ ఒకేలాగా రెడీ చేసేవాళ్ళు. మా చెల్లికి చిన్న జుట్టు కలి ఉంగరాలు జుట్టు అంటారు కదా, అలా ఉండేదన్నమాట. నూడిల్స్, సెమీ నూడిల్స్ స్టైల్లో. నాదేమో స్ట్రైట్ హెయిర్. నాకు 2 జడలేసి, మా చెల్లికి 2 జడలేసి, పువ్వులు చుట్టి. సో అలాంటి మెమరీస్. ఇద్దరికి ఒకే రంగు బట్టలు కొనేవాళ్ళు. ఒక స్టేజ్ వరకు నాకు లంగా జాకెట్ కుట్టిస్తే చెల్లికి ఫ్రాక్. సో నేను లంగావణికి వచ్చేసరికి మా చెల్లికి లంగా జాకెట్. ఇద్దరం ఒక రేంజ్ వచ్చేసరికి ఇద్దరికి సేమ్ కాకుండా డిఫరెంట్ కలర్స్ కొనుక్కునేవాళ్ళం. ఇద్దరం బాగా షేర్ చేసుకునేవాళ్ళం అనమాట. సో మా చెల్లితో ఆ మెమరీస్. మా అన్నయ్యతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు. అన్నయ్య అంటే ఏంటో తెలియదు, చిన్నప్పటి నుంచే ఒక మంచి ఇది ఉండేది, పెద్దోడు అని. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండేది. మా అన్నయ్య కూడా చక్కగా చెల్లెల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళేవాడు. ఏమన్నా అవుతుందేమోనని కంగారు పెట్టేసే, అంటే సైకిల్ తొక్కేప్పుడు వెనకాల కూర్చుంటే మనం తీసుకెళ్ళి ఆ చక్రాల్లో కాలు పెట్టేస్తాం, మనకేం అందవు కదా. సో అప్పుడు కూడా పాటను పీకే మా చెల్లి నాకు గుర్తు. మా చెల్లినే ఒకసారి, చెల్లి అంటే ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఏమైనా అయిపోతుందని టెన్షన్లో వీళ్ళకి కంగారు పడి ఇంకా ఎక్స్ట్రా భయపడతారనమాట. సో ఇలాంటి మెమరీస్ అన్నీ ఉన్నాయి. సైకిల్ తొక్కేప్పుడు పడిపోయినప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా యాజ్ ఎ పేరెంట్, మన పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పడిపోతే ముందు ఏంటన్నా అయ్యో పడిందా అని ఎలా పడ్డా అని కంగారుగా వెళ్తాం కదా, వాళ్ళు ఇంకా షాక్ అవుతారు అనమాట. పడిపోయింది ఒక బాధ, అది మర్చిపోయి మమ్మీ ఎందుకు ఇలా అంటుంది అనే ఎక్స్పీరియన్స్ అయితే నా పిల్లలకి చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పడగానే ముందు నేను చాలా స్ట్రిక్ట్ అయిపోతాను. ఎందుకంటే ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే అనే ఒక థాట్ వస్తుంది కదా, ఆ థాటే పిల్లలకి మనం ముందు చాలా అయ్యో ఏం తగలలేదు అని అంటాము, చూసుకుంటాం. కానీ ఏమైనా తగిలింటే ఏమయ్యేది అనే ఒక ఎక్స్ప్రెషన్ రాంగ్. బట్ ఏదైతే డైలాగ్, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది చాలా ప్యూర్ అనమాట. సో అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి పిల్లలు అమ్మమ్మ తిట్టింది అనుకునే పిల్లలు కూడా చాలామంది ఉండొచ్చు. సో అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా మా ముగ్గురిని తీసుకెళ్ళేది. చుట్టాలింటికి పంపించినా మమ్మల్ని ఒక్కళ్ళనే ఎప్పుడు పంపించేది కాదు, ముగ్గురిని పంపించేది, ఒకరికొకరు తోడుగా ఉంటారు అని. సో మామయ్యల ఇంటికి వెళ్ళినా, మా మేనత్తల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం వెళ్ళేవాళ్ళం. మా ముగ్గురికి కావాల్సిన ఫుడ్ చక్కగా వండి పెట్టేవాళ్ళు. మా అన్నయ్య మా చెల్లి ఎప్పుడు నాన్ వెజ్ అనమాట, నాన్ వెజ్ అడిగేవాళ్ళు.
నేనైతే పరమాన్నం అడిగేదాన్ని, గట్టి పరమాన్నం. అంటే గేదె పాలు తీసి చక్కగా వండి కుండ నిండా పెట్టేవాళ్ళు. సో అందులో కొంచెం అడుగు అలా కట్టి ఉంటుంది కదా, అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో మా అన్నయ్య చెల్లి స్వీట్స్ తినేవాళ్ళు కాదు, వాళ్ళది కూడా నాకే ఇచ్చేసేవాళ్ళు, నేను తినేసేదాన్ని. ఇందులో నాకు ప్రాఫిట్ ఏంటంటే, లాభం ఏంటంటే, ఎలాగో నాన్ వెజ్ తింటాను, అది నాకే వస్తుంది, నా స్వీటు నాకే ఉంటుంది అనమాట. సో ఇలాంటి మెమరీస్ చాలా, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అవన్నీ. తర్వాత ఇంకా స్కూల్ లైఫ్కి వచ్చేసరికి స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అసలు ఏం సంబంధం లేకుండా ఎంత క్లోజ్ అయిపోతాం కదా స్కూల్ ఫ్రెండ్స్తో. అంటే అసలు ఏదో జన్మల బంధంలాగా అయిపోద్ది వాళ్ళతో. కొత్తగా ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళగానే కొత్త పుస్తకాలు అసలు అట్టలు పోకుండా నీట్గా ఉంటాయి, స్కూల్ బ్యాగ్ నీట్గా ఉంటుంది, ఒక క్యారేజ్, వాటర్ బాటిల్, ఇవన్నీ ఉంటాయి. సో వెళ్ళగానే ఫ్రెష్గా ఉండవు, ఎవరో తెలియదు మనకి, ఎవరో ఒకళ్ళిద్దరు నవ్వుతారు, అందరు ఇలా చిన్నప్పుడు కూడా అంటే తెలియకుండా అంత ఇప్పట్లాగా హాయ్ లేవు కదా, అప్పుడు పరిచయాలు అయితే కానీ మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో ఇందులో నాకు ఫస్ట్ మా స్కూల్ నేను అంటే 5th అయిపోయిన తర్వాత 6th నుంచి హైయర్ సెకండరీ స్కూల్ కదా, అక్కడికి వెళ్ళినప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు డే 1 అసలు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి మా తెలుగు మాస్టర్ గారు. ఏమనుకున్నారు, నేను అంటే నన్ను యాక్చువల్గా చాలా చబ్బీగా గుండ్రంగా అలా ఉండేదాన్ని అనమాట. మంచి జడలు, పెద్ద జడలు, స్ట్రైట్గా తెల్లగా గుండ్రంగా చబ్బీగా ఉండేదాన్ని. చూడగానే సార్కి ఏమనిపించిందో, వెంటనే ఇట్రా అమ్మాయి నీ పేరేంటి అన్నారు. శాంతి మాస్టర్ అండి అన్నాను. సో శాంతి ఇట్రా అన్నారు. వెంటనే టేబుల్ ఉంటుంది కదా, ముందు సార్ చైర్ ఉంటుంది, ముందు టేబుల్ మీద కూర్చోమన్నారు. కూర్చోబెట్టి 2 స్కేల్స్, చెక్క స్కేల్స్ ఉంటాయి, ఎవరైనా తప్పు చేస్తే పాట పీకడానికి అవి బాగా యూజ్ అయ్యేది. తిప్పండి రా చెయ్యి అంటే టాక్ని కొట్టేవాళ్ళు పిల్లలకి, ఆడపిల్లలకి ఇక్కడ, మగపిల్లలకి ఇక్కడ కొట్టేవాళ్ళు. నన్ను అసలే మనకు భయం, ఇప్పటికే అన్నయ్య చెప్పాడు కదా, పిరికిదే కానీ ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పలేమన్నట్టు. సో స్కూల్కి వెళ్ళగానే టేబుల్ పైన కూర్చోబెట్టి 2 స్కేల్స్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టారు, ఇలా పట్టుకో అన్నారు. సరే పట్టుకున్నాను. ఒక పుస్తకం బాస పెట్టేసుకో అన్నారు, బాస పెట్టేసుకున్నా. వాళ్ళు పుస్తకం పెట్టారు. ఏంటంటే సరస్వతీదేవిని వర్ణించడానికి నన్ను టేబుల్ పైన కూర్చోబెట్టి పిల్లలందరికీ సరస్వతి అమ్మవారి గురించి వర్ణించారనమాట. వీణ గురించి, పుస్తకం గురించి అన్నీ వర్ణించడం కోసం నన్ను మా క్లాస్లో ఫస్ట్ కూర్చోబెట్టి ఆ రోజంతా మీరు నమ్మరు, ప్రతి క్లాస్కి తీసుకెళ్లారు. సార్కి ఆ రోజు ఉన్న క్లాస్ అన్నిటికీ నన్ను తీసుకెళ్లారనమాట. నన్ను తీసుకెళ్ళి ప్రతి క్లాస్లోనూ కూర్చోబెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా మా అన్నయ్య క్లాస్ రూమ్, మేమిద్దరం ఒకే స్కూల్ అనమాట. చెల్లి అయితే లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్, తను ఇంగ్లీష్ మీడియం, సో మేమిద్దరం తెలుగు మీడియం. సో వెళ్ళినప్పుడు మా అన్నయ్యకి అక్కడ మాట్లాడుకో, మా అన్నయ్య ఇలా చూస్తున్నాడు, అది మనవాడు రాగానే అందరం కాన్షియస్ అయిపోతాం కదా, అలా చూశాడు. తర్వాత చెప్పాడు అనమాట, అమ్మ శాంతిని తీసుకొచ్చి అన్ని క్లాసులకి తీసుకొచ్చి ఇలా చూపించారని. అదే అనిపిస్తుంది బ్లెస్సింగ్స్. మనం ఈరోజు ఇలా ఒక యాక్టర్ కావడానికి ఎంతోమంది బ్లెస్సింగ్స్, నన్ను లేకపోతే అక్కడ కూర్చోబెట్టి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, నన్ను మాత్రమే స్కూల్ అంతా తిప్పి సరస్వతీదేవిలాగా అక్కడ చేశారంటే ఆ మాస్టర్ గారికి చాలా రుణపడి ఉంటాను అసలు. అంటే అంతే, గురువులు ఎప్పుడూ గొప్పవారే. సో అది అయిపోయింది. తర్వాత కల్చరల్, ఎంతో సైలెంట్ కదా, ఎలాగో అక్కడే మనకి స్కూల్స్లో కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, అన్నిటిలోనే నా పేరు రాసేవారు. ఆ పాడుతుంది పాట, సో డాన్స్లో శాంతి పేరు, పాటలో శాంతి పేరు అని రాసేవాళ్ళు. తర్వాత అక్కడే నేర్పించి నన్ను పార్టిసిపేట్ చేసేదాన్ని. 2nd ప్రైజ్, 3rd ప్రైజు, 1st ప్రైజు ఏదో ఒకటి వస్తూనే ఉండేదన్నమాట. చాలా క్వైట్గా ఉండే అమ్మాయి కూడా అంత. అంటే నాకు అదే అనిపిస్తుంది, అంటే ఎంకరేజ్మెంటా ఏమో తెలీదు. అలా మా అమ్మకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికి అలా కొంచెం నేర్చుకున్నానని పెద్ద 10 మందిలో అలా పర్ఫామ్ చేస్తాను. కానీ స్కూల్ అనేసరికి ఇప్పుడు నాకు షూటింగ్కి వెళ్తే చాలా ధైర్యంగా ఉంటాను, నన్ను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. అదే నా స్కూల్, అది కూడా చాలా ధైర్యంగా ఉండేదాని అనమాట. అలా అంతా చాలా జరిగాయి. అండ్ 49 స్కూల్స్కి డివిజనల్ లెవెల్లో ఒక కాంపిటీషన్ జరిగింది. అప్పుడు నాకు 2nd ప్రైజ్ వచ్చింది, వెండి కప్ ఇచ్చారు. సో వెండి కప్ ఇచ్చారు. అదొక తర్వాత హెడ్ మాస్టర్ గారు, ఫౌండర్, వాళ్ళందరూ వచ్చి మాతో ఒక ఫోటో కూడా మాకు ఇచ్చారనమాట దిగి.
పిల్లల్ని తీసుకురండి, మన స్కూల్కి పేరు వచ్చింది కాబట్టి ఆ ఫోటో కూడా ఉంది, ఆ ఫోటో కూడా మీతో షేర్ చేస్తా. కానీ మసగా ఉంటుంది, బట్ ఐ షేర్. సో ఇలాంటి మెమరీస్ నాకు చాలా ఉన్నాయి. స్కూల్లో మా టీచర్స్ స్టిచ్చింగ్ నేర్పేవాళ్ళు, చిన్నప్పుడు అన్నీ ఏది నేర్పుతుంది, లాంగ్ జంప్, హై జంప్, రింగ్ ఆట, ఖోఖో ఆటలు అన్నీ ఆడుకునేవాళ్ళం అనమాట. అవన్నీ మెమరీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకో కామెడీ చెప్పాలి, మేము ఫోటోలు దింపుతారు కదా స్కూల్ అయిపోగానే, లాస్ట్ ఇంకా యాన్యువల్ డేకి ముందు ఒక ఫోటోలు దింపుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నా ఈరోజు అందరం మనం పట్లంగాలు వేసుకెళ్దాం ఫోటో కదా అని. మనకు ఉండేది 1-2 పట్లంగాలు అంతే. అసలు అని అడిగితే మంచి పట్లంగా ఒకటే ఉండేది. ఆ పట్లంగా వేసుకెళ్దాం అందరం అనుకున్నాం. సరే పట్లంగాలు. అప్పటికే నాకు ఓణీలు ఫంక్షన్ అయిపోయింది. ఓణీ వేసుకుని వెళ్దాం అన్నారు. సరే ఓణీలు వేసుకుని వెళ్దాం. మా ఫ్రెండ్ కూడా ఇంకో ఫ్రెండ్ ఉందన్నమాట, నాకు చాలా మంచి ఫ్రెండ్స్. తను ఏమంది, సరే నేను కూడా వేసుకొస్తాను. ఓకే వేసుకురా అని. సో అందరం వచ్చేసాం ఫోటో. ఫ్రెండ్ మాత్రం వేసుకురాలేదు. నువ్వేంటి ఆఫ్లంగా వేసుకొచ్చావు, పట్లంగా ఎక్కడ అని. మీరే చెప్పారు పొట్లంగా అని. పొట్టిలంగా అనుకుని మామూలు స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ ఉంటుంది కదా, హాఫ్ స్కర్ట్ మోకాళ్ళ వరకు వస్తుంది కదా, అది మా యూనిఫామ్ కాకుండా మేము పెద్దవాళ్ళలాగా ఫీల్ అయిపోయి ఫుల్ పట్లంగాలు వేసుకుని ఓణీలు వేసుకుని వెళ్ళిపోదాం, జడలు వేసుకుని పువ్వులు పెట్టుకుని అనుకున్నాం. తను పొట్టి అనుకున్న తర్వాత నాకు అప్పుడు అదేంటి పట్టులంగాని పొట్లంగా చేసావు అనుకున్నా. అదొక మెమరీ భలే అనిపిస్తుంది. అప్పుడేంటి ఎంజాయ్ చేసారు లేదు, కానీ ఇప్పటికి అనుకున్నా కూడా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట ఆ మూమెంట్. సో ఇలాంటివి చాలా చాలా స్కూల్లో ఉన్నాయి. స్కూల్ ఫ్రెండ్స్ అనగానే ఇప్పటికీ 2-3 ఫ్రెండ్స్తో ఉన్నాను. రాధిక అని కాంటాక్ట్లోనే ఉంది, లలిత టీచర్ వాళ్ళ అమ్మాయి. తర్వాత శివకుమారి, తనే అసలు కాంటాక్ట్లోకి వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత, కొంచెం గ్యాప్ వచ్చాలా. నేను చాలా సంవత్సరాలు నా ఫ్రెండ్ శ్రీవల్లి అని ఉండేది. మేమిద్దరం స్కూల్ నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేప్పుడు వాళ్ళ ఇల్లు ముందు వచ్చి తర్వాత మా ఇల్లు అలా ఉండడము చాలా హ్యాపీగానే అంతా బాగుండేది. ఎవరి కాళ్ళు మేము చెన్నై వెళ్ళిపోయాము, అయినా కూడా నేను గుడివాడ ఎప్పుడు వెళ్ళినా కూడా తను వెంటనే వచ్చేసేది అనమాట. రామాదేవి ఆంటీ, ఆజాద్ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. సో మేమంతా నైబర్స్ అనమాట, మేము ఒకే చోట. తర్వాత గుడివాడ ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటాము. సో అంకుల్ వాళ్ళ ఇంటికి తను వచ్చేసేది. నేను శాంతి వచ్చిందా అని. తర్వాత పెళ్ళైపోయింది. సో పెళ్ళి అవ్వకం తనకు పెళ్ళయింది. కానీ ఇంకొక ఫ్రెండ్ ఏంటో తెలీదు, పెళ్ళి అవ్వలేదు కానీ కాలేజ్ అంతా అయిపోయిందంట, తను ఎలా సూసైడ్ చేసుకుంది. రీజన్స్ అసలు ఆ థాట్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. వాణిశ్రీ అని చాలా బ్యూటిఫుల్గా ఉండేది, మంచి హైట్, పర్సనాలిటీ. అంటే నాకు చిన్నప్పుడే అంత అనిపించేది. సో తను బాగా మిస్ అయ్యానప్పుడు. తర్వాత శ్రీవల్లి పెళ్ళైన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అన్నారు, ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోయింది. సో కొంతమంది ఫ్రెండ్స్ ఆ మెమరీస్ మాత్రమే ఉంటాయి. చాలామంది ఒక చోట చదువుకుంటాం, ఒక చోటకి వెళ్ళిపోతాం కదా. సో ఇవన్నీ ఏదేమైనా మాకైతే మెమరీస్ ఆ చిన్నప్పుడు ఆ బాల్యం కాబట్టి, ఆ బాల్యంలో మేము బాగా ఎలాంటి ఉండేది కాదు. ఒక ఫ్రెండ్ మాట్లాడితే ఇంకో ఫ్రెండ్తో గొడవ పడేవాళ్ళం, చూడు నాతో మాట్లాడలేదు, ఇలాంటివన్నీ ఉండేవి. చాలా వర్షంలో ఆడుకునేవాళ్ళము. లాస్ట్ వర్కింగ్ డే అంటే LWD, అసలు దానికి అర్థం కూడా తెలిసింది, అదొక్కటే ఇంగ్లీష్లో మనకు పెద్ద రాకపోయినా ఈ LWD పేపర్లన్నీ చించి రాసేసుకొని స్కూల్ అయిపోగానే, ఎగ్జామ్స్ అయిపోగానే పేపర్లన్నీ ఎగరేసి ఆడుకునేవాళ్ళం. అందరూ ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగు. సో అవన్నీ చాలా చాలా మెమరీస్ ఉండేవి అనమాట. చిన్నప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రీటింగ్ కార్డు, 2 యాపిల్స్ తీసుకుని పెద్ద బుట్టలో పెట్టుకొని సార్ అందరి ఇళ్ళకి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని విష్ చేసి వచ్చేవాళ్ళము. సో ఇవన్నీ బాగుండేవి. అండ్ అక్కడ మాకు పెద్ద వెంకట్రావు గారని మా సార్ ఉండేవారు. చిన్న వెంకట్రావు గారు, పెద్ద వెంకట్రావు గారు ఇద్దరు ఉండేవాళ్ళమ్మ. అందుకని వాళ్ళని చిన్న పెద్ద అని పేరు పెట్టి, చిన్న వెంకట్రావు సారు పెద్ద వెంకట్రావు సార్ దగ్గర స్టూడెంట్ అంట, అదే స్కూల్లో. ఆయన మళ్ళీ మాస్టర్గా వచ్చారు అక్కడికే. సో ఆయన చెప్పేవాళ్ళు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు.
మనిషి తినడానికి బతకూడదు, బతకడానికి తినాలి అని చెప్పేవాళ్ళు. మాకే ఏమర్థం అవుతుంది అప్పుడు, ఏంటి తినడానికి బతకడానికిను బతకడానికి తినడానికి తేడా ఏంటని అర్థమయ్యేది కాదు. బట్ నేను సినిమా ఫీల్డ్కి వచ్చాక బాగా అర్థమైంది. బతకడం కోసమే తినేవాళ్ళం అనమాట. అంటే నచ్చిందల్లా పొట్టలో వేసుకోవడం కుదరదు. డైటింగ్ ఎంత అవసరమో అంతే తినేవాళ్ళం. నేను అందుకని ఎప్పుడు అనుకుంటాను, సార్ చిన్నప్పుడు చెప్పాను, నాకు అప్పుడు అర్థమే కాలేదు, కానీ జీవితాంతం నన్ను ఫాలో అవుతూనే వస్తుంది. సో ఎంతవరకు నీకు అవసరమో అంతవరకే తినాలి అనే ఒక కాన్సెప్టే ఈ రోజు వరకు ఫాలో అవుతున్నాము. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ షేరింగ్ ఫుడ్, ఫ్రెండ్స్, అప్పుడు క్యారేజ్లన్నీ తెచ్చుకున్నాం అనుకోండి, అందరు బాక్సులు అంటే అలా ఏముండేది. మా అమ్మ మాకు 3 గిన్నెల క్యారేజ్ ఇచ్చారు. ఫస్ట్ అన్నం, తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, తర్వాత పెరుగు. ఇదే డైలీ మెనూ అనమాట, ఇంకేం చేంజ్ అయ్యేది కాదు. సో అలాగా ఒక్కొక్కసారి మా మమ్మీ నన్ను ఏమన్నా అన్నారనుకోండి, ఏదో గొడవ పడి తిట్టి ఏదో పొద్దున జల్లేసుకోవడానికి ఏదో సంథింగ్ మనకు అనగానే మూడ్ ఆఫ్ అయిపోయేది. బొంగమూతి పెట్టుకోవడం, అలగడం అనే పేరు పెట్టుకోవాలి. ఇంకా అలిగితే బతిమలాడేవాళ్ళు ఉంటే అలక్క అందం, బతిమలాడేది అంతేం లేదు. సో నేనే మూడ్ ఆఫ్ అయిపోయి అలాగేం చేస్తాను, బాక్స్ కూడా తీసుకెళ్ళేదాన్ని కదా. ఒక్కోసారి పౌరుషం ఎక్కువ అనమాట మనకి, నన్ను తిట్టారు కాబట్టి నాకు తిండి అక్కర్లేదు అని. పెద్ద సరే స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు బాక్స్ తెచ్చుకోలేదా అంటే, లేదు మర్చిపోయచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మా అమ్మ తిట్టింది అని అంతే చెప్పుకో, మళ్ళీ సెల్ఫ్ రెస్పెక్ట్. సో అలా అంటే ఫ్రెండ్స్ అందరూ వాడు కూర్చుని రా తిందాందా, ఇదిగో నేను ఇవాళ జంతికలు తెచ్చాను, ఇవాళ అరిసెలు తెచ్చానని ఏదో ఒక పిండి వంటలు, మా శ్రీవల్లి అయితే ఏదో ఒక పిండి వంట తెచ్చేది, ఇంకో ఫ్రెండ్ ఇంకో పిండి వంట తెచ్చేది, అన్నీ తెచ్చి స్నాక్స్ లాగా తినేవాళ్ళము. ఒకరోజు బెండకాయ ఇదిగో తీసుకో, అది తినని అందరం షేర్ చేసుకుని బాక్స్లన్నీ కలిపి అలా షేర్ చేసుకుని తినేవాళ్ళం. ఆ రోజులు వేరు. అలా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారో ఏమో కానీ, మేమైతే ఉన్న దాంట్లో సినిమా సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళేవాళ్ళు. అదే పెద్ద గొప్ప. పుట్టినరోజుకి ఈవినింగ్ ఫ్రెండ్స్ని అందరిని పిలిచి పార్టీ, ఒక సినిమా, 10 మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇంట్లోనే అమ్మ లడ్డూలు, జంతికలు, బూందీ చేసేది, బూందీ లడ్డు, బూందీ, తర్వాత ఇంకొక మైసూర్ పాక్ కానీ ఏదైనా స్వీట్. ఫ్రెండ్స్ వస్తే అవేనమాట స్నాక్స్. ఇప్పుడులాగా పఫ్లు, పిజ్జాలు ఏమి ఉండవు, అన్నీ అంత న్యాచురల్గా. బర్త్డే వస్తుంటే ముందే అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేది. ఇలా ఫంక్షన్స్ అంటే గుర్తొచ్చింది, బర్త్డేలు. ఎవరన్నా బర్త్డే అనుకోండి, మేము రూపాయి పెన్ను కొనిచ్చేవాళ్ళం, రూపాయి పెట్టి పెన్ను ఇచ్చేవాళ్ళం అనమాట. అదే మా మమ్మీని అడిగి ఒక్కొక్కసారి 75 పైసలు అంటే 75 పైసే కూడా పెన్నులు ఉండేవి. కొంచెం 1 రూపీ అంటే సూపర్, 2 రూపీస్కి అబ్బో పెన్ను అనమాట అది. సో ఇలా పెన్నులు తీసుకెళ్ళేవాళ్ళం. తర్వాత ఫంక్షన్స్ వస్తాయి కదా, ఆడపిల్లలు కదా, సో 10, 11, 12 ఇయర్స్ అంటే ఏదో ఫంక్షన్ వస్తుంది. ఆ ఫంక్షన్ అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి డబ్బులు వేసుకొని 15 రూపాయలు పెట్టి ప్లేట్ కొనిచ్చేవాళ్ళం, స్టీల్ ప్లేట్. సో భలే ఉండేది. అంటే అప్పట్లో కూడా ఫ్రెండ్స్ని వెళ్తే ఉట్టి చేతులతో, అసలు ఎందుకు చెప్పానంటే ఉట్టి చేతులతో వెళ్ళే అలవాటు చిన్నప్పటి నుంచే అలా అలవాటు అయిందనమాట. వెళ్ళాం ఉట్టి చేతులతో, ఎవరింటికి వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్తాం. సో అలా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు వేసుకుని రూపాయి, 2 రూపాయలు వేసుకొని అంతా కలిపాలి. ఇంకొక స్టేజ్ వచ్చేది, ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, ఆ 15 రూపాయలు, 10 రూపాయలు మన అమ్మే మనకిస్తారన్నమాట, కొనివ్వు ఫ్రెండ్ కానీ. సో అలా ఉండేది. ఇలాంటి మెమరీస్ ఎన్నెన్నో చిన్నపిల్లలప్పుడు. అందుకే ఆ బాల్యం అనేది ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా దాచుకోవాలి. అదొక్కటే మనల్ని సంతోషంగా ఉంచుతుంది అనమాట. అంటే సంతోషాలు వస్తాయి వెళ్తే, కానీ బాల్యం గురించి మనం ఎప్పుడు అనుకున్నా కూడా ఒక స్పార్క్ వస్తుంది కదా, అదే. సో మీరు కూడా చిన్నప్పటి విషయాలు ఏదైతే మీరు ఎప్పుడైనా డల్గున్నారనుకోండి, చిన్నప్పుడు అది చేశాను, చిన్నప్పుడు ఇది చేశాను అని అనుకోండి, ఒక్క నిమిషం మీరే చేంజ్ చూస్తారు. సో ఇది బాలల దినోత్సవం స్పెషల్గా నేను అంటే నాకు జరిగినవి అంటే చాలా ఉన్నాయి, మీతో అయితే చాలా వరకు షేర్ చేసుకున్నాను. అండ్ ఈరోజు స్పెషల్గా ఇంకొక విషయం జరగబోతుంది. ఇదంతా బాలలు ఏంటి ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈరోజు మిమ్మల్ని కూడా నేను ఒక బాలల ప్రపంచంలోకి తీసుకెళ్తాను. బాలల ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, దేవలోకంలా ఉంటుంది. సో ఆ ప్లేస్కి మనం వెళ్తున్నాము. మా ఫ్రెండ్ శర్వాణి ఉంది, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక లిటిల్ ఆర్ట్స్ అని ఒక ఇది పెట్టారు, ఈవెంట్స్ చేస్తారనమాట, డిఐవై. సో ఈవెంట్స్ అన్నీ చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. సో లేడీస్ చేస్తున్నారంటే నేనైతే అంటే ఐ రియల్లీ అప్రిషియేట్.
చాలా గొప్ప విషయం. ఆడవాళ్ళు ఏం చేసినా కూడా నాకు చాలా గొప్పగా అనమాట, అందరూ చేసింది గొప్పగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఇంకేదైనా చేయాలని తపన ఉంది చూసారు, ఆ తపనకి మనం క్లాప్స్ కొట్టాల్సిందే. సో వాళ్ళు దాంట్లో పిల్లలందరినీ పిలిచి కొంచెం యాక్టివిటీస్ అన్ని పెట్టి కొన్ని గేమ్స్ పెట్టి ఎంజాయ్ చేయబోతున్నాము. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీరు కూడా చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలు అయిపోండి. ఇంక చూడండి, 1 year కావాల్సిన ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. బయలుదేద్దామా? వచ్చేసాము. సో ఇక్కడ ఇప్పుడైతే నేను పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేయబోతున్నాను, ఆడుకోబోతున్నాను. చిల్డ్రన్స్ డే స్పెషల్ ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో జరుగుతుంది. హాయ్, ఎందుకో ఆర్గనైజర్. సో లిటిల్ ఆర్ట్స్ కదా, ఇన్స్టా పేజ్ ఉంది. ఇన్స్టా పేజ్. సో ఈవెంట్స్ అన్ని చేస్తారు, ఈవెంట్స్, DIY పార్టీస్ అండ్ ఎవ్రీథింగ్ వి హోస్ట్. అక్క ఇలా ఈవెంట్ చేయాలి అన్నాను, షీ సెడ్ yes and we are here right now. అక్క ఏం చెప్పినా చెల్లి కూడా ఓకే అని చెప్పి వచ్చేస్తుంది మన ప్రతి మన పూజల్లో కానీ మన ఇంట్లో అన్నిట్లో. సో బెస్టీ అనమాట. సో తాను ఒక పని చేస్తున్నప్పుడు అందులోనూ మనకి ఇష్టమైంది కదా పిల్లలతో ఆడుకోవడం, పిల్లలు సెలబ్రేషన్స్ అంటే ఇష్టం, అందులోనూ పిల్లలు అంటే ఇంకా ఇంకా ఇష్టం. వచ్చేసి ఈరోజు we are here to celebrate. Hi. Hello. Hi Harita garu. Hi Linlands team. Thank you so much for coming to Frontline 7. Thank you. And we are honored to have you here. Thank you. And I think we have a wonderful crowd here. Wow. And kids are going to really enjoy both of your company. Thank you. Come here. So we have Harita garu, Little Arts, Ashwini, Hi. Anusha, Sharwani. So we have all these people and they're gonna help us celebrate our Children's Day in a magnificent way. So everybody gonna have a great time? Yeah! సో కిడ్స్ ఇలా హ్యాంపర్స్ రెడీ చేసి పెట్టారు. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి యాక్టివిటీ చేయించబోతున్నారు. సో పిల్లలు ఏం చేసినా అందంగా ఉంటుంది, అదే పిల్లలు. సో పెద్దవాళ్ళకి పిల్లలకు ఉన్న తేడా ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా ఎంజాయ్మెంట్తో ఒక ప్యూర్ సోల్స్ కదా, చెప్పడానికి ఏం లేదు. ఏం చేసినా కూడా ఎక్సైటెడ్గా ఉంటారు. అది ఏదైనా సరే ఫుల్ 100% ఇవ్వడానికి ట్రై చేసేది పిల్లలు. సో వాళ్ళు ఈరోజు వాళ్ళతో నేను ఉండడం చాలా హ్యాపీగా ఉంది. వావ్, హాయ్ బంగారం, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. నన్ను విష్ చేయరా? సేమ్ టు యూ అని చెప్పాలి కదా. హలో హలో మా మమ్మీని పిలుస్తా. మమ్మీ చెప్తావా? ఓ ఎవరక్కడ?
Johnny, yes, Papa. Eat sugar. Na, Papa. Open your mouth. Open your mouth. Ha ha. Naal kada mano. Amma. ఇప్పుడు నీ పేరు చెప్పు. టియా. టియా. ఇప్పుడు పాట పాడతావా? పాడు. Rain go away, come again another day. Little baby wants to play. Rain, rain, go away. Wow, yes, we want to play. Rain, rain, go away. అంతే కదా. దా నువ్వు పాడు. దా చెప్పు. అయినా మంచి రైట్. పండు తెచ్చావా? సూపర్, థ్యాంక్ యూ. క్లాప్ ప్లీజ్. మంచి రైమ్ చెప్పు. ఇక్కడ సీనియర్స్ అందరూ ఉన్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నైస్. ఎంజాయ్. ఎలా అనిపిస్తుంది? నైస్ ఎక్స్పీరియన్స్. యూ స్పీక్ తెలుగు? దెన్ స్పీక్ తెలుగు. చాలా బాగుందా? ఇలాంటి ఆటలు ఎప్పుడు ఆడుకోవాలి కదా కదా. ఆటలు అంటే ఫోన్లో ఆడుకుంటారా, మామూలుగా ఆడుకుంటారా? ఆటలు అంటే ఫోన్లో ఆడుకుంటారా, మామూలుగా కూడా ఆడుకుంటాము. అంటే ఫోన్లో ఎక్కువ ఆడతావా బంగారం? లేదు కదా. సో ఓకే, సూపర్. మామూలుగానే ఆడుకోవాలి కదా. ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకుంటారా? వెరీ గుడ్. నువ్వు తెలుగు రాదా? వచ్చా? ఎలా ఉంది? బాగుందా? ఏం చేసావు నువ్వు? ఏది చూపించు. ఇదా? ఓ, ఇది డ్రై అవ్వాలా? అందులో ఏమొస్తుంది ఫైనల్గా డ్రై అయితే? ఓ సూపర్. ఆ బాటిల్కి ఏదో డెకార్ చేస్తుంది. మన భాషలో డెకరేషన్. చూపించు. ఏంటది బంగారం చెప్పు. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా ఇది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దీనికంటే నువ్వు బ్యూటిఫుల్ గర్ల్ బ్యూటిఫుల్గా చేసింది. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సూపర్. ఇదిగో ఇది ఇలా డిజైన్ చేసుకుని నువ్వు ఒక డ్రెస్ పైన మమ్మీని ఇలా అంటించేయమని చెప్పు, బాగుంటుంది. లేకపోతే ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టమని చెప్పు. ఓకేనా? సూపర్. వావ్, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. సో 8 months చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాను. నేను మౌంటైన్ లాగా ఉంటాయి కదా, నచ్చిందంటే ఎవరు ఎత్తుకున్నా ఆ మౌంటైన్ లానే కనిపిస్తానండి రేఖ గారు. మీరు హైట్ అని, ఆవిడ హైట్ అని నేను హైట్ కాదని ఎన్నిసార్లు చెప్తారంటే ఆవిడ. నాకు చాలా పెద్ద మనసు కాబట్టి నేను అసలు నేను చిన్నపిల్ల మనసుతో ఉంటాను కాబట్టి ఆవిడ ఎన్నిసార్లు మీరు హైట్ కాదు పొట్టి అని డైరెక్ట్గా చెప్పకపోయినా మీరు హైట్ కాదని చెప్పాను. నేను అస్సలు హర్టే అవ్వను నేను. ఎందుకంటే ఆవిడ నన్ను తలెత్తుకునేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ. టీచర్ నాకు చాక్లెట్ టీచర్, వీళ్ళే నాకు టీచర్స్. నేను దాని నుంచి టీచర్. ఆ చిన్న బేబీలు. నేను ఇంకా మీరు పెద్ద బేబీ, మీరు చిన్న బేబీ, నేను జస్ట్ బేబీ.
అయినా కూడా బేబీలు చిన్నపిల్లలకి షేరింగ్ ఇస్ కేరింగ్ కాబట్టి షేరింగ్ ఇస్ కేరింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. వావ్ గుడ్. వచ్చేసింది ఆర్ట్. సూపర్. లిటిల్ ఆర్ట్స్ అండి. లిటిల్ ఆర్ట్స్ అంటే నేను, నా పేరు అశ్విని, అనుష అండ్ శర్వాణి, మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసాము ఇది. మేము ఆల్ కైండ్స్ ఆఫ్ అన్ని ఈవెంట్స్ చేస్తాము అండ్ ఆ ఈవెంట్స్లో కార్పొరేట్ ఈవెంట్స్ తీసుకుంటాము, వర్క్ షాప్స్ చేస్తాము, కిటీస్ చేస్తాము, లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఎక్కడ వెడ్డింగ్స్లో కానీ ఎక్కడ ఏమున్నా కానీ మేము వచ్చి చేస్తామండి. Yeah, we are here to serve you like the way you want. So hope you're looking forward for many events from your end as well. హరితక్క పిలవగానే వచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హర్. Yeah, she's always there for us as a support. She supports women a lot. Then లేకపోతే we are not here today. Thank you. తను పిలవగానే రావడం లైక్ సో హంబుల్, లైక్ షీఈ్ హియర్ టు డూ అవర్ ఈవెంట్. లైక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరితక్క. థ్యాంక్ యూ. వావ్, ఎలా అనిపించింది మీకు? వచ్చేసాను. సో నాకైతే కొంచెం సేపు చుట్టుపక్కల చాలా మమ్మీలు ఉన్నారు కదా, ఆ మమ్మీలు అసలు నాకు ఎవరు కనిపించలేదు. ఆ పిల్లలి చెప్పారు కదా, అసలు ఆ ప్యూర్ సోల్స్. బిందాస్. ఇది కావాలంటే మైక్ అయితే మైక్ పట్టుకొని అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తారా? నేను పాడతా పాడతాడు అని ఎంజాయ్ చేశారు. అసలు ఏమన్నా నాకు అసలు ఎంత బాగా అనిపించిందంటే, నేను ఎవరైనా మమ్మీలు కంట్రోల్ చేస్తానని చెప్పాను, పిల్లల్ని అస్సలు కంట్రోల్ చేయకూడదు. వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉన్నంత వరకు ఓకే, అంతేగా అంత జాగ్రత్త చూసుకోవాలి. అల్లరి అనేది వాళ్ళు చేయకపోతే మనం చేస్తే బాగుంటుంది చెప్పండి, కాదు కదా. కాకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా ఉండేంత వరకు అంత బాగా ఎంజాయ్ చేయని వాళ్ళని నేనైతే ఈరోజు దిల్ ఖోల్కే ఎంజాయ్ చేశాను అనాలి. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. పిల్లలతో అసలు ఫన్ కానివ్వండి, ఆటలు. ఒక బాబు అయితే నా డ్రెస్ పట్టుకొని లాగా వచ్చేప్పుడు చెప్పాను, నువ్వు కృష్ణుడు అంత క్యూట్గా. పిల్లలందరూ ఆడపిల్లలు ఎంత బాగా పాడారు. సో మంచిగా పెయింట్ చేశారు, ఆర్ట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా బాగా అనిపించిందా? మీకు కూడా మీ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయా? ఒక్కసారి నాకైతే ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారా బాబు, అలాగ ఉండిపోతే ఎంత బాగుండేది కదా, టైంకి పెట్టేవాళ్ళు ఆడుకోవచ్చు, అన్నీ ఏమైనా చేయొచ్చు అని అలా అనుకున్నప్పుడు మళ్ళీ నాకు ఇంకో జోక్ గుర్తొస్తుంది. వామ్మో, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాలని. ఎల్కేజీ చదివాడు, ఇప్పుడు మేమైతే 1వ తరగతి నుంచి కదా చదివాం, మళ్ళీ 1వ తరగతి నుంచి చదవాలా? నో అని అలా అనిపిస్తాను కామెడీగా. బట్ ఏదేమైనా పిల్లలతో ఉన్నంతసేపు స్ట్రెస్ బస్టర్స్ వాళ్ళు. మనకు స్ట్రెస్ మొత్తం పోవాలంటే 10 మంది పిల్లల్ని చుట్టూతో పెట్టుకోవాలి. చూసేవాళ్ళకి అమ్మో అదేంటి అల్లరి. నాకైతే అసలు అలా అనిపించదు. వాళ్ళు ఎవరి గురించి ఆలోచించకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బతుకుతున్నారు అంతే. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఒక చోటకి వెళ్ళామనుకోండి, ఎందుకు వచ్చిందో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటుందోనే 90% హ్యాపీనెస్ పోద్ది. ఆ 10%లో మనకు మిగిలేదు ఒక 1-2% కూడా హ్యాపీనెస్ మిగలదు. సో అలా కాకుండా మనం కూడా పిల్లల్లాగానే చక్కగా ఎంజాయ్ చేయాలని నేనైతే కోరుకుంటాను. మన లైఫ్ మన ఇష్టం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు అది మన లైఫ్ మన ఇష్టమే కదా. సో ఎంజాయ్ చేద్దాం. ఇలాగే ప్రతి మనిషిలోనూ ఒక చైల్డ్, ఒక బాల్యం, ఆ బాల్య స్మృతులు ఎలా ఉంటాయో ప్రతి మనిషిలో ఒక చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లని, ఆ బేబీని అలాగే ఉంచుకొని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మన మెమరీస్ని నెమరు వేసుకుంటూ ఉంటే హ్యాపీగా బతికేయచ్చు. సో హ్యాపీనెస్ కంటే మించింది ఏదీ లేదు. హ్యాపీనెస్ ఎంత పెట్టినా అంటే ఎంతో విలువైంది అనమాట. ఎలా దేన్ని కొనలేం. హ్యాపీనెస్ కావాలంటే అది మనం క్రియేట్ చేసుకోవాలి. కొనుక్కునే వస్తువు కాదు కాబట్టి. వస్తువు కొనుక్కుంటే చూసినంతసేపు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడుకున్నంతసేపు హ్యాపీనెస్ ఉంటుంది. బట్ లోపల విత్ ఇన్ మనలో ఉండే హ్యాపీనెస్ మనకే సొంతం. ఎంత కావాలంటే అంత డెవలప్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు హ్యాపీగా ఉండండి, చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేయండి. అండ్ అందరూ అనుకోండి, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. వావ్, థ్యాంక్ యూ సో మచ్. మన పిల్లలందరూ నెక్స్ట్ జనరేషన్ సూపర్గా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నంత వరకు ఎంజాయ్.